అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బృందా తంగిరాల గారు రచించిన ఏది అందం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం మా ఆఫీస్ పార్టీకి వస్తున్నావుగా, సరిగ్గా 6:00 తీసుకెళ్తాను. అటువైపు ఫోన్లో రాఘవ అడుగుతున్నాడు. అంతకన్నా దబాయిస్తున్నాడు అంటే సరిపోతుంది. స్మితకి తెలుసు అతను అన్ని చోట్లకు ఎందుకు రమ్మంటాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఎంతో అందగత్తని అందరి ముందు చెప్పుకోవటం అతనికో సరదా, చాలా గర్వకారణం. నిజానికి చెప్పుకోదగ్గ అందగత్తే స్మిత. మంచి ఎత్తుకు తగ్గ శరీర సౌష్ఠవం, ముట్టుకుంటే మాసిపోయే పచ్చని శరీర ఛాయ, నిజంగానే కలువల వంటి కళ్ళు. ముక్కు మాత్రం కాస్త పెద్దగా ఉంటుంది, కానీ అన్నిట్లో కలిపి చూస్తే చక్కగానే ఉంటుంది. సరే వస్తాను, కానీ కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి, రేపు ఎగ్జామ్ ఉంది అంటూ చెప్పింది స్మిత. అయితే లేత నీలం రంగు చీర మొన్న దీపావళికి కొనిచ్చానే, అది కట్టుకో, అన్ని మ్యాచింగ్ వేసుకుని చక్కగా రా, అధికారపూర్వకంగా చెప్పాడు రాఘవ. రాఘవలో తనకు నచ్చనిది అదొక్కటే. ఏది చెప్పినా నువ్వు చేసి తీరాలి అన్న విధంగా చెప్తాడు. మిగతా ఎందులోనూ అతనంత ధారాళంగా తన అమ్మా నాన్న కూడా ఉండరు అనిపిస్తుంది స్మితకు. కావాలంటే గంటలు గంటలు తనతో షాపింగ్ చేస్తాడు. తానే మంచి మంచి చీరలు, డ్రెస్సులు కొనిస్తాడు. తనకు డ్రైవింగ్ వచ్చే వరకు అతనే ప్రతి వారం బ్యూటీ పార్లర్కి కూడా తీసుకెళ్లేవాడు. థ్యాంక్స్ చెప్తే నవ్వేస్తాడు. నువ్వు అందంగా ఉంటే నాకేగా లాభం అని జోక్ చేస్తాడు. త్వరలో పెళ్లి మాటలు మాట్లాడటానికి వాళ్ళ వస్తారని కూడా చెప్పాడు. అతను చాలా అందగాడని చెప్పలేకపోయినా మనిషి బాగా మెయింటైన్ చేస్తాడు. మంచి బ్రాండెడ్ దుస్తులనే వాడతాడు. మగవాళ్ల పార్లర్కి వెళ్లి ముఖానికి ట్రీట్మెంట్లు చేయించుకుంటాడు. క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లి వ్యాయామం చేస్తాడు. బ్యాంక్లో పనిచేస్తున్నా మార్కెటింగ్ రంగంలో ఉండటం వల్ల మనిషి రూపం మీద ఎదుటివాడి మర్యాద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మినవాడు. ఎంబీఏ చదువుతున్న స్మితకి రాఘవ బ్యాంక్లో పరిచయం అయ్యాడు. సంవత్సర కాలంలోనే చాలా దగ్గరయ్యారు ఇద్దరు. స్మిత ఫైనల్ పరీక్షలు అయిపోగానే పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాడు అతను. సాయంత్రం చాలా శ్రద్ధ పెట్టి ముస్తాబయింది స్మిత. ముందే పార్లర్కి వెళ్లి ఒత్తైన తన జుట్టుని చక్కటి ముడివేయించి ముత్యాలతో అలంకరించింది. బయలుదేరే ముందు అమ్మ ఓసారి దిష్టి తీసేసింది. అంత అందంగా ఉంది స్మిత. సాయంత్రం బయట కారు పెట్టి లోపలికొచ్చిన రాఘవ కళ్లల్లోనే ప్రశంస కనబడిపోతోంది. త్వరగా వచ్చేస్తామని అమ్మా నాన్నకి చెప్పి ఇద్దరూ బయలుదేరారు. కారెక్కాక ఉత్సాహంగా అన్నాడు రాఘవ, నీకో మంచి వార్త. అమ్మ వదిన నీ నగల షాపింగ్ గురించి ప్లాన్ చేయటం మొదలు పెట్టారు. వచ్చే అమావాస్య దాటాక మంచి రోజుందట. మీ ఇంటికి మా వాళ్లందరూ వస్తున్నారు అని. నా పరీక్షలకి ఇంకా 3 నెలల టైం ఉంది కదా, అప్పుడే పెళ్ళైతే ఎలా? గాబరాగా అడిగింది స్మిత. డోంట్ వరీ, ముహూర్తాలు నీ పరీక్షల తర్వాతే. అంతలో నీ షాపింగ్ అన్నీ చేసుకో. కానీ నీకు కావాలనుకున్న వాటిల్లో నాకు ఒక్క కోరిక మాత్రం తీరదు అన్నాడు. ఏమిటో? ఆశ్చర్యపోయింది స్మిత. ఏం లేదు, నీ ముక్కు కాస్త లావు కదా, వజ్రాల ముక్కర కొనాలన్నా నీకు అంత బావుండదు అల్లరిగా అన్నాడు. పర్వాలేదు, వడ్డాణానికి తగ్గ నడుముందులే, తిప్పికొట్టింది స్మిత. సాయంత్రం పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు స్మితను నా కాబోయే భార్య అని కొత్త పరిచయం చేసేశాడు అందరికీ. అందరి కళ్ళు స్మిత మీదే. గర్వంతో అతని ఛాతీ ఉప్పింగిపోయింది. రాత్రి స్మితను ఇంటి వద్ద దిగబెట్టి, త్వరగా పడుకో, లేకపోతే కళ్ల కింద నల్లచారలొచ్చేస్తాయి అని హెచ్చరించి మరీ వెళ్లాడు రాఘవ. నవ్వుకుంటూ వెళ్లి పడుకుంది అతను చెప్పినట్లే. రాఘవ అన్నట్టే వాళ్లు ఫోన్ చేసి ఫలానా రోజు వస్తామని అడిగారు. స్మిత తల్లి తండ్రి వాళ్లను సంతోషంగా ఆహ్వానించారు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ సాయంత్రం రాఘవ తల్లి తండ్రి, అన్న వదిన రాఘవతో కలిసి వచ్చారు. రాఘవ అందరికీ పరిచయం చేశాడు. మీ ఇద్దరూ మాట్లాడుకోండి అని పెద్దవాళ్లు రాఘవను, స్మితను పైన డాబా మీదకు పంపేశారు. ఇన్నాళ్లుగా పరిచయం ఉండి ఎంత దగ్గరైనా వాళ్ళిద్దరికీ ఈ సందర్భం కొంత కొత్తగా, కొంత వింతగా ఉంది. కొద్దిసేపు మౌనం తర్వాత స్మిత అడిగింది, మీ అన్నయ్య వదిన నీకంటే బాగా పెద్దవాళ్లా? కొంచెం మొహం చిట్లించుకున్నాడు రాఘవ. మరీ పెద్దవాళ్లేం కాదు, అలా కనబడతారంతే. వాళ్ల పెళ్ళై 6 ఏళ్లయింది. 2 పిల్లలు కాగానే అదుగో అలా తయారైంది మా వదిన. కాస్త తగ్గమని అన్నయ్యనా చెప్పడు, మా అమ్మ చెప్పదు, కాస్త చిరాగ్గా అన్నాడు. సరేలే, అవన్నీ ఇప్పుడెందుకు కాని,
నేను పెళ్లికి ముందే ఒక విషయం నిన్ను అడగాలని అనుకుంటున్నాను. నువ్వు కాదనవని నమ్మకం ఉంది చెప్తూ ఆగాడు. ఇన్నాళ్లలో అడగనిది ఇప్పుడేముందో స్మితకు అర్థం కాలేదు. అమ్మా నాన్న ఎంతో కొంత కట్న కానుకలు ఇస్తారు ఎలాగూ. బెంజుకారు వంటి గొంతెమ కోరికలేమైనా ఉన్నాయా ఏమిటి ఇతని మనసులో అని చిన్న సందేహం రాకపోలేదు స్మితకు. నాతోనా అమ్మా నాన్నతోనా స్మిత అడిగింది. ఇది నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నువ్వు ఎంతో అర్థం చేసుకున్నావని నా నమ్మకం. నువ్వు డబ్బు గురించి ఏమాత్రం హెసిటేట్ చెయ్యొద్దు. అవన్నీ నేను చూసుకుంటాను చెప్పుకుపోతున్న రాఘవను ఆపింది స్మిత. అసలు ఇంతకు విషయం ఏమిటి రఘు సూటిగా అడిగింది. నాకు నీ ముక్కుకు వజ్రాల ముక్కు పుడక చూడాలని ఉంది అంటూ చెప్పాడు. ఓస్ అంతేనా, నీకోసం ముక్కు కుట్టించుకుంటానులే అంటూ నవ్వింది స్మిత. అది కాదురా, కుట్టిచ్చే ముందు నీ ముక్కు కొంచెం సరిచేయించుకుంటే బావుంటుంది. చంద్రుడిలో మచ్చలా నీలో ఉన్న ఒకే ఒక్క లోపం అది. ఎంతమంది మోడల్స్ సినీతారులు చేయించుకుంటున్నారు ఈ రోజుల్లో. నాకు తెలిసిన టాప్ సర్జన్ ఉన్నారు ఈ ఫీల్డ్లో. ఆయన దగ్గరే ప్రఖ్యాత మలయాళం సినీతార డయానా కూడా ముక్కు సరిచేయించుకుంది. నేను చెప్పాను కదా, డబ్బు ఆలోచించుకో అంటూ చెప్తున్నాడు రాఘవ. అతను చెప్తున్నది విని షాక్ తిన్నది స్మిత. ఇంజెక్షన్ అంటేనే భయపడే తాను ఇలాంటిది ఊహించుకోను కూడా లేదు. లేదు లేదు రఘు, ఇది నా వల్ల కాదు. ప్లీజ్ ఇంకేదైనా చెప్పు, కానీ ఇది టూ మచ్. దానివల్ల అంత నా అందం తరిగిపోతుంది అనిపిస్తుందా నీకు? నో వే తెగేసి చెప్పింది. చాలా బతిమాలాడు రాఘవ ఆమెను. కొంచెం కరిగింది. మా అమ్మా నాన్న అడుగుతాను అన్నది. ఒప్పుకోలేదు రాఘవ. ఇది మన ఇద్దరి మధ్య విషయంరా. నువ్వు తెలివైన దానివి, చదువుకున్నావు. ఎవరి సలహాలు పర్మిషన్లు నీకు అవసరం లేదు. నీ మనసు ఒప్పుకోవాలి అంతే స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడే నేనేమి చెప్పలేను రఘు, నాకు కొంచెం సమయం కావాలి స్థిరంగా పలికింది స్మిత. ఇద్దరూ కిందకి దిగి వచ్చారు. అక్కడ అప్పుడే అందరూ వియ్యంకుల వరుసలు కలిపేసుకుని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. రాఘవ అమ్మ స్మితను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా కూర్చోపెట్టుకుంది. ఇంతకు ముందు ఆవిడను స్మిత 1-2 సార్లు కలిసింది కూడా. వాళ్లందరి ఆనందం చూసి స్మితకు కొంచెం గిల్టీగా అనిపించింది. రఘు చెప్పిన విషయం ఏం చేయాలో అర్థం కావటం లేదు. వాళ్లు వెళ్లిపోయాక రాత్రంతా ఒంటరిగా ఆలోచించింది. 2 రోజుల తర్వాత రాఘవకు ఫోన్ చేసి ఒకసారి ఆ సర్జన్ను కలవాలని, ఆ తర్వాత తన నిర్ణయం చెప్తాను అన్నది. అలాగే కాని ఆ తర్వాత ముహూర్తం పెట్టుకుందామన్నాడు రాఘవ. ఒప్పుకోకపోతే అతన్ని వదులుకోవాలని చెప్పకనే చెప్పాడని అర్థమైంది స్మితకు. ఇద్దరూ వెళ్లి సర్జన్ను కలిశారు. ఆయన చాలా ఓపికగా రైనోప్లాస్టీ అంటే ముక్కు సరిచేయటం, అందులో సాధక బాధకాలన్నీ వివరించి చెప్పారు. ఆపరేషన్ తర్వాత ముక్కు లోపల బ్యాండేజ్లు వేస్తారని, ముక్కుపైన స్ప్లింట్ వేస్తారని, కొన్ని రోజులు నోటితో ఊపిరి పీల్చుకోవాలని విడమర్చి చెప్పారు. వాపు దాదాపు సంవత్సరం పాటు వస్తూ పోతూ ఉంటుందిట. కొన్ని కేసుల్లో చిక్కులు రావచ్చట కూడా. నాసికారంధ్రం మూసుకుపోవటం, ముక్కు చివర నరాలు దెబ్బతినటం, ఇంకా కొన్ని ఆయన వివరిస్తుంటే స్మిత హడలిపోయిన మాట నిజం. కాని రాఘవ మీద ప్రేమ స్మిత భయాన్నంతటిని అధిగమించింది. కొంత అయిష్టంగానే ఒప్పుకుంది. రాఘవ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఐ లవ్ యూ సో మచ్ అని 100 సార్లు చెప్పుంటాడు. తమాషా ఏమంటే ఇరువైపులా తల్లిదండ్రులకు ఇది నచ్చలేదు. అవసరమా అని చెప్పి చూశారు. ఎప్పుడూ ఇవ్వటమే కాని ఏమీ అడగని ప్రాణ సమానమైన రాఘవ కోసం చేస్తానన్నది స్మిత. పరీక్షలయ్యాక ఆపరేషన్ పెట్టుకున్నారు. ముందు రోజు రాత్రి ఆ హాస్పిటల్లో చేరింది స్మిత. 8 వరకు ఉండి పొద్దున్నే 5కే వస్తానని వెళ్లాడు రాఘవ. స్మిత అమ్మ అక్కడే ఉండిపోయింది. ఏమీ తినద్దని పాలు మాత్రం ఇచ్చారు. నిద్రపట్టక తన స్పెషల్ రూమ్ నుంచి బయటకొచ్చి అటు ఇటు తిరగసాగింది స్మిత. అటు పక్కన కామన్ రూములు ఉన్నాయి. చిన్న హాస్పిటల్ కావటం వల్ల ఎక్కువ పేషెంట్స్ లేరు. లోపల ఎవరో ఉన్నారు. బయట కుర్చీలో ఒక ఆవిడ కూర్చొనుంది. చూడటానికి చాలా సంపన్నురాలుగా కనిపిస్తోంది. కట్టిన చీర, ఎత్తుమడమల చెప్పులు, అందంగా కత్తిరించిన జుట్టు భుజాల వరకు పడుతుంటే చెవుల్లో వజ్రాల హ్యాంగింగ్స్ మెరుస్తున్నాయి. 30 లోపలే ఉంటుంది. తానే నవ్వి పలకరించింది. పేరు స్వప్నిక అట. కాని తన కోసం కాదు, ఎవరో పేద పిల్లకు మొహం కాలిపోతే వాళ్ల చారిటీ తరపున డబ్బు పోగు చేసి ఆ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ కోసం తీసుకొచ్చింది. వాళ్ల చారిటీ స్త్రీల కోసమేనట.
వచ్చే వారం ఒక బుగ్గ సరిగ్గా లేకుండా పుట్టిన పసిపాపకు ఆపరేషన్ చేయిస్తున్నారట. డబ్బు చాలనప్పుడు తానే స్వయంగా ఇస్తుందట. నెలకు ఒకటైనా ఇలాంటివి చేయిస్తుందంట తాను. అభినందించకుండా ఉండలేకపోయింది స్మిత. స్మిత తాను ఎందుకొచ్చిందో చెప్పింది. ఇంత అందంగా ఉన్నారు, మోడలింగ్ కోసమా ముక్కు సరిచేయించుకోవటం అని అడిగేసింది స్వప్నిక. కాదు, నా ప్రాణమైన నా వుడ్బీ కోసం మెరిసే కళ్లతో చెప్పిన స్మితను అదోలా చూసింది స్వప్నిక. పెళ్ళయ్యాక పిల్లలు వద్దనుకున్నారా అడిగింది స్వప్నిక. చచా, అదేం మాట, అలాంటిదేమీ లేదే. అసలు దీనికేం సంబంధం? ముక్కు ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టరని ఎక్కడా లేదే కొంచెం కోపంగా అడిగింది స్మిత. మరి పిల్లలు పుట్టాక పొట్ట ఎత్తుగా అయిపోతే అక్కడ లైపోసెక్షన్ చేయించుకుంటారా? 9 నెలలు మోసి పిల్లల్ని కన్నాక సాగిపోయిన చర్మం కోసం ఏం చేస్తారో ఇప్పుడీ హాస్పిటల్లో కొనుక్కోండి. పిల్లలకు పాలిచ్చి పెంచాక బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ చేయించుకుంటారా, లేక వాళ్లకు పాలే ఇవ్వరా? మరి ఎన్నో కేసుల్లో పిల్లల్ని కన్న స్త్రీలు వారి గర్భాశయం వదిలైపోయి దగ్గినా తుమ్మినా కొద్దిగా మూత్రం పడుతూ అవస్థపడతారు. అలా కనుక మీకైతే మీ ఆయన అసలు సంసారం చేస్తారా మీతో? ఎన్ని ఆపరేషన్స్ చేయించుకుంటారు? సూటిగా అడిగింది స్వప్నిక. దిమ్మెరపోయింది స్మిత. ఆమె మాటలు బాణాలై గుచ్చుకుంటుంటే ఏడుపొచ్చేసింది స్మితకు. ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది. అమ్మ హడలిపోయింది ఏం జరిగిందో అని. అలాగే ఓ 10 నిమిషాలు ఏడుస్తూ ఉండిపోయింది. ఏమ్మా, భయంగా ఉందా? లాలనగా అడిగింది అమ్మ. 22 ఏళ్లు తనను అల్లారుముద్దుగా పెంచిన అమ్మ చేతుల్లో ఒదిగిపోయింది. ఆ చేతుల ముడతలు ఏనాడైనా కనిపించాయా తన కళ్లకు? అమ్మ నవ్వితే కళ్ల కింద పడే గీతలు, మెడమీద సాగిన చర్మం ఏనాడైనా నాన్నకు కనిపించాయా? ఏ కొత్త చీర కట్టుకున్నా మహాలక్ష్మిలా ఉన్నావు అని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారే నాన్న. మరి తనకు సృష్టిలోకెల్లా అందమైనది తన అమ్మే కదా. మరి ఇదేంటి, తాను చేస్తుందేమిటి? అంతలో స్వప్నిక లోపలికొచ్చింది. సారీ స్మిత, బాధ పెట్టినట్టు ఉన్నాను కదూ. ఎంతో మంది ఆడపిల్లలు జన్యుపరమైన వికృతులతో పుడుతుంటుంటే చూస్తున్నాను. వారి భర్తల చేతిలోనే దెబ్బతిని అందవికారులు కావటం కూడా చూశాను. కాని ఇంత అందమైన నువ్వు ఇలాంటి పొరపాటు చేస్తుంటే ఆగలేకపోయాను. నీలాంటి అమ్మాయి లభించటమే అదృష్టం అనుకునే మగాడు నీకు దొరకాలి అనిపించింది. ఇలా బాహ్య రూపానికి ప్రాముఖ్యతనిచ్చే మనిషి కాదు. ఈ ఆపరేషన్లో ఏదైనా తేడా వచ్చి మొహం పాడైతే నీ వుడ్బీ నీ వైపు చూస్తాడా? తప్పుగా మాట్లాడుంటే క్షమించు అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక 15 గంట అలా పడుకుండిపోయింది స్మిత. లేచి వెళ్లి మొహం కడుక్కొచ్చి అమ్మకు చెప్పింది. ఇంటికెళ్దాం పదమ్మా. ఈ పెళ్లి జరగకపోయినా నేనైతే బాధపడను, నువ్వు కూడా బాధపడనని మాటివ్వు. అమ్మ మొహంలో ఎంతో ఆనందం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.